మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 52 వార్డుల్లో ప్రస్తుత పాలకవర్గం హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం సుమన్ టీవీ చేపట్టింది. ఇందులో భాగంగా నేను ప్రస్తుతం కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 34వ వార్డుకు వచ్చాను. ఈ వార్డు కార్పొరేటర్ పేరు ఎరుకల వెంకటేశ్వర్గా తెలిసింది. నేను ప్రస్తుతం ఆ కార్పొరేటర్ ఎరుకల వెంకటేశ్వర్ని కలిసి తన కుటుంబ నేపథ్యం అలాగే తాను ఈ 34వ వార్డు అభివృద్ధికి ఎలాంటి కృషి చేశాడో ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 34వ వార్డు కార్పొరేటర్ వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సార్ నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు తాతలు ఏం చేసేవారు? అంటే మీరు ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళ గతంలో? లేదు. మా నాయన ఒక 15 ఎకరాల భూమి ఉన్నది. పీ కోటకొండ దేవనకొండ మండలం మాది. తర్వాత వచ్చేసి కర్నూలుకి వచ్చేసినాం అందరము. కర్నూలుకి వచ్చినాక కర్నూలులో ఇదే రియల్ ఎస్టేట్గా ఫ్లాట్ అమ్మేయడం కొనియడము ఇట్లా చేసుకుంటూ వచ్చినాము. తర్వాత మళ్ళా ఎలక్షన్లు వచ్చాయి. ఎస్టీకి వచ్చింది ఇది వార్డు 34వ వార్డు. కాటసాని రామగోపాల్ రెడ్డి సారు మాకు పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఎస్టీకి ఓకే అండి. ఉంటారు కదా అని చెప్పి మీకున్న విద్యార్హతలు ఏంటండి? ఎంత దాకా చదివారు మీరు అసలు? ఓపెన్ స్కూల్ 10th వరకు చదివి పాస్ అయినాను సార్. మీ రాజకీయ రంగేయటం అనేది ఏ పార్టీ నుంచి ఏ విధంగా జరిగిందండి అసలు? సార్ 34వ వార్డులో ఇప్పుడు మాకు మాజీ ఎమ్మెల్యే పాణ్యం కాటసాని రామగోపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే కొత్తగా వచ్చినాడు. వచ్చినప్పుడు పార్టీలోకి మనం జాయిన్ కావడం జరిగినది. వైకాపాలు వైసీపీ పార్టీకి. ఓకే. తర్వాత అట్లా ఇన్ఛార్జి చేసుకుంటా మనం సార్కి సేవ చేసుకుంటూ వచ్చినాము పార్టీకి. తర్వాత ఎస్టీకి వచ్చింది. మనం 34వ వార్డు కార్పొరేటర్కి ఎస్టీకి వస్తే ఇంకా నన్ను నిలబెట్టినారు. ఈ 52 వార్డులలో మనకి ఏకగ్రంగా ఇచ్చినారు మన వార్డు వాళ్ళు. అంటే నన్ను 20 సంవత్సరాల నుండి పనులు చేసుకుంటూ వచ్చిన ఒక స్టోర్ డీలర్ కూడా చేసినా మా అన్నప్పటికి పెరిగినట్టే. అందరూ ప్రజలు వెళ్ళేది వెంకటేశ్వరు ఉంటే మేలు అని చెప్పి నన్ను ఏకగ్రంగా ప్రజలు ఎన్నుకున్నారు కార్పొరేటర్. అంటే మీకు ప్రత్యర్థులు ఎవరు లేరు ఎన్నికల్లో? అంటే ఉండారు పోటీ. వాళ్ళు కూడా మా ఎస్టీ వాళ్ళే. మేము ఎందుకులే నువ్వే ఉండు ఎందుకు పోటీ అన్నట్లు మా ఇద్దరం రాజు అయ్యి నాకే ఇచ్చినారు అవకాశం. మీరు చేసిన సేవా కార్యక్రమాలను చూసి స్థానిక ఓటర్లు మిమ్మల్ని ఏకగ్రీవంగా దాదాపుగా అంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టే కదండి? ఎన్నుకున్నట్టే సార్. మా 20 సంవత్సరాల నుండి సేవ చేసుకుంటూ వచ్చిన సార్ వాటిలో. ప్రతి ఒక్కరికి స్టోర్ డీలర్ ఉన్నప్పుడు నేను అందరికీ బాగా ఇంటింటి పోవడం, ఏ సమస్య ఉన్నా కూడా ముందర పోయి ఎమ్మెల్యే తీసుకుపోయి పని చేయించుకుంటా అందరికి బాగా ఒక బంధువర్గం లెక్క ఉన్నాను సార్. 34 వాటిలో నేను ఎస్టీ అయినా ఇతర కులాలు కూడా మాకు అంత బంధువు లెక్క ఉంటాం. ఇక్కడ కులమయ భేదం అనేది ఏం లేదు సార్. ఓకే. గత ఎన్నికల్లో మీకు ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిందండి? అంటే మనకి ఏకగ్రంగా సార్ మనది. అంటే ఇంకా పోటీ లేమాట. పోటీ లేకుండా ఇంకా డైరెక్ట్ మనకు ఏకగ్రంగా ఇచ్చేసినారు అట్లా సార్. ఓకే. 34వ వార్డు కార్పొరేటర్గా మీరు ఈ వార్డు అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారండి? సార్ నేను కార్పొరేటర్ అయిన తర్వాత 9,80,00,000 వర్క్ జరిగినాయి. ఒక సీసీ రోడ్లు అయితేనేమి, ఒక కాలువలు అయితేనేమి, ఒక గ్రావెల్ రోడ్లు అయితేనేమి, కలవట్లు అయితేనేమి, మళ్ళీ సపరేటు మురార్నారు రాజునారు 2లో పార్కు 84 సెంట్లు ఉంది. దానికి 1,20,00,000 పెట్టి కాంపౌండ్ హాల్ కూడా కట్టించినాము. మొత్తం మన ఆయంలో సార్ 11 కోట్ల చిల్లర మన ఆయంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎందుకంటే 41వ వార్డు, 37వ వార్డు, 42వ వార్డు ఈ 3 వార్డుల నీళ్ళు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కాడ పెద్ద కాలువ ఉంది. అంటే హైవేలో నుంచి మా వార్డులోకి వస్తున్నాయి నీళ్ళు. ఆ నీళ్లు రావడం వల్ల కొంచెం ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇది పరిస్థితి అని చెప్తే అది కూడా శాంక్షన్ చేసినారు 50 లక్షలు. ఇప్పుడు అది 50 లక్షలు శాంక్షన్ అయింది. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాస్ నగర్ శివరామకృష్ణ నగర్కి మెయిన్ రోడ్డు కల్లూరు రోడ్డుకి మెయిన్ రోడ్డు ఉంది కదా సార్, ఇప్పుడు డోన్వే రోడ్డు, వాటి వారికి 60 లక్షలు శాంక్షన్ అయింది. నిన్న మీటింగ్లోనే స్టాండర్డ్ కమిటీ మీటింగ్లో ఆడ కెట్టల్ డిపో కాడ ఒక కాలువ, అదే ఇప్పుడు వచ్చే కాలువ నీళ్ళే దిండి వస్తుంటే ఆడ రోడ్డు అంతా పోయింది. మళ్ళీ ఇప్పుడు దానికి కలవట్టు కూడా వేపిస్తున్నాము. ఈ 2వ తారీఖు శ్రీరాపలకం పెట్టి వాళ్ళు అంత కంట్రాక్ట్లు చేస్తున్నారు. ఓపెనింగ్ ఉంటుంది సార్. భూమి శంకుస్థాపన చేస్తారు. ఇంకా తర్వాత ఇప్పుడు
మళ్ళీ ఒక కమిషనర్ మేయర్ చెప్పినది ఏమంటే నిన్న మీటింగ్ జరిగి 4 రోజులు అయింది. నీ వార్డులో ఎన్ని పార్కులు ఉంటే అన్ని పార్కులు, ఒక 4 లక్షలు ఉంటే 6 లక్షల వరకు శాంక్షన్ చేస్తాము. ఎన్ని పార్కులు ఉంటే అన్ని పార్కులు మీరు మొక్కలు వేయడానికి కానీ నడచడానికి వాకింగ్కి అవి అంటే ఒక్కొక్క పార్క్ పెట్టాలంటే సుమారుగా అవుతుంది, ₹1,00,00,000 వరకు అవుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ముండ్ల కంచెలు అన్నీ మొత్తం చెట్లన్నీ తీసి బాగా నీట్గా పెట్టుకొని వాకింగ్ చేయడానికి నడచడానికి గడ్డి చెట్ల మొక్కలు అన్నీ వేసి చేయడానికి ఒక్కొక్క పార్క్కి 5 లక్షలు 4 లక్షలు ఉంటే 6 లక్షల వరకు పెట్టుకున్నాడు. మా వార్డులో 9 పార్కులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ కప్పుడలు గడిచింది కాక దానిలో కూడా చేస్తామన్నారు. అవి ఇన్ని జరిగితే బాగుంటాయి సార్. అంటే ఇంకా మీ వార్డులో 34వ వార్డులో ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు మురార్ నగర్ ఉంది సార్. మురార్ నగర్ గ్రావెల్ రోడ్లు అయిపోయినాయి. 3 అడుగుల కాలువలు, పెద్ద కాలువలు సార్ మొత్తం. అవి మురార్ నగర్లో డ్రైనేజీ కూడా అయిపోయినాయి. దాని పక్కల రాజునగర్ 2 ఉంది. దానికి కాలువలు లేవు, గ్రావెల్ రోడ్లు లేవు. రాజునగర్ 2 దాంట్లో ఇప్పుడు గ్రావెల్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ కావాలి సార్. ఈ మురార్ నగర్లో సీసీ రోడ్లు కావాలి సార్. అంతే. ఇప్పటి వరకు అవి ఇన్ని వర్కులు వచ్చి ఇప్పుడు శాంక్షన్ జరిగితే బాగుంటుంది సార్. మీరు కార్పొరేటర్గానే కాకుండా మీరు మీ కులానికి సంబంధించి సంక్షేమ సంఘానికి మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారంటారు, ఇది వాస్తవం సార్? మా ఈ పనులు చేసుకుంటూ మా కులంలో కూడా పేదవాళ్ళు ఉంటారు. కొంచెం ఎక్కడ చూసినా అన్యాయాలు జరగడము, అన్నీ దొంగతనాలు జరగడం, మా జీవాలు ఎస్టీ వాళ్ళ పందులు ఉంటాయి కదా సార్, దాని దొంగలు ఎత్తుకుపోతుంటే అంత ఉంటే అట్లా కాకుండా మనల్ని అందరూ వచ్చేవారు. కర్నూలులో మన పైన ఎమ్మెల్యే కాడ కడసండ్ర గుప్పలరెడ్డి కాడ ఉండవు కదా, ఎట్లన్నా కానీ కలెక్టర్ సార్తో చెప్పి ఎస్పీతో చెప్పించి కొంచెం పందాల దొంగతనం కూడా జరగనీయకుండా చేయాలా. నువ్వు మన జిల్లాలో ప్రతి ఒక్క దానికి ఆడ చూసినా ఎస్టీ మీటింగ్ జరిగితే వస్తున్నావు కదా, ఈ ఎస్టీ మీటింగ్లో కూడా మనం ఇప్పుడు పాల్గొనడం కలిసి 8 సంవత్సరాలు అంటే నేను ఎక్కడ జరిగినా పోతున్నాను. వాళ్ళందరూ మన కర్నూలు జిల్లాలో ఉన్న వాళ్ళు, ఒరే నువ్వు ఇక్కడ చూస్తే దేనకొండ మండల పొలాలు 300 ఎకరాలు ఇప్పించినావు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు, నువ్వు మన ప్రజల కోసమే చేస్తున్నావు కాబట్టి మన జిల్లాకి ఎస్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు ఉండాలని చెప్పి ఏపీ ఎరకల సేవ సంఘం కింద జిల్లా అధ్యక్షుని చేసినారు సార్. నన్ను ఇతర జిల్లాలు కూడా మొత్తం ఏపీ ఎరకల సేవ సంఘం అని ఒక పెద్ద సంస్థ ఇది. మొత్తం అన్ని జిల్లాల నుండి కూడా వచ్చినారు నాయకులు, అంత జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు అయితేనే, కార్యదర్శులు అయితేనేమి, అధ్యక్షులు అయితే అందరూ వచ్చి మీటింగ్ కూడా జరిగింది సార్. ఏదో మనకు శక్తి ఉన్న కాడికి మనం ఎక్కడ అన్యాయం జరిగిందంటే ఆడికి పోయి వాళ్ళకి న్యాయం చేయడం అంటే మళ్ళీ జబర్జనంగా కాదు, ఏం కాదు, వాళ్ళని ఏదన్నా గొడవ జరిగితే కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పుడు వరకైతే దేవుని దయ వల్ల ఇక్కడ కాటసాని రాఘగోపాల్ రెడ్డి కాడికి చేరినాక ఇక్కడ సేవ 20 సంవత్సరాల నుండి 34 వాటిలోనే చేస్తున్నాను. మళ్ళీ కార్పొరేటర్ నాకు అవకాశం ఇచ్చినాడు, వెంకటేశ్వరులు బాగా చేస్తున్నాడు అని చెప్పి ఎమ్మెల్యే సార్ కూడా ఇచ్చినాడు. ఆ కార్పొరేటర్ పదవి కూడా నాకు ఇంకా రేపు మార్చి వరకు ఉంది, 2026లో. ఇంకా మార్చి అయిపోయాక మళ్ళీ అప్పుడు ఎలక్షన్లు పెడితే దేవుడు ఉన్నాడు సార్. ఓకే అండి, ఇప్పుడు కార్పొరేటర్ ఎరుకల వెంకటేశ్వర్లు కోరితే కాదండు, అడిగితే లేదడు అంటుంటారు, ఇది ఎలా సాధ్యపడింది అంటారు సార్? నేను ఎవరినైతే వార్డులో మీరు ఎక్కడైనా సరిచుకోండి, ఎక్కడ కూడా లంచం అనేది వెంకటేశ్వరులు ఎక్కడ కూడా ఒక్కతాన 10,000 లంచం తీసుకున్నాడు అనేది ఒక చెడ్డ పేరు లేదు నాకు. ఎందుకంటే నాకు జనాల ఆకర్షణ, మా ఎస్టీ వాళ్ళు జైళ్ళ పాలైనారు, చంపుకొని చేసుకొని జీవాల మీదే పడినారు. మా కుటుంబాలు ఎక్కడ జీవాలు పెట్టడం లేదు. మా నాయన కుటుంబం సంబంధించిన వాళ్ళు ఎక్కడ జీవాలు పెట్టడం లేదు. బాగా ఆటోలు నడుపుకొని మా కుటుంబం వాళ్ళు బాగా చేసుకుంటూ వస్తుంటారు. వార్డులో అందరూ నాకు జీవాలు ఉంటే మళ్ళీ దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ పందులు అంటే కోంటోళ్ళు అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, ఏరే కులాలు ఎవరైనా సరే దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. మాకు జీవాలు లేవు కాబట్టి నాకు ఈ వార్డు కార్పొరేటర్ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి తోలకపోయి భోజనం పెట్టడం కానీ, టిఫిన్ పెట్టడం కానీ, టీ ఇవ్వడం కానీ ఒక బంధువర్గంలకు ఉన్నా సార్ 20 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటి వరకు అయితే బాగుంది సార్. మనకి దాదాపుగా మీ వార్డులో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే 12-13 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి మీ హయాంలో కార్పొరేట్. ఇప్పటికైతే సార్ 11 కోట్ల వరకు జరిగింది. అదే మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసనగర్ శివరామకృష్ణ నుంచి రాజభోజనం హోటల్ ఉంది కదా సార్, డోన్ రూట్ హైవే,
వాటి వరకు 60 లక్షలు శాంక్షన్ అయింది. అవి కూడా ఒక 4 రోజులు అయింది. స్టాండర్డ్ కమిటీ మీటింగ్లో అజెండా కూడా చదివినారు, సీల్ సంతకాలు కూడా చేసినారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కలవాటు కూడా డిమార్ట్ కెట్టల్ డిపో కూడా పోయింది, అది కలవాటు కూడా వేపిస్తున్నాము. ఇప్పుడు ఈ డిమార్ట్ కార్ది అది ఒక 50 లక్షలు కాలువకి, ఒకటే కాలువ ఫుల్ నిండి గణేష్ నార్ల చాలా ఇబ్బంది ఉంది సార్. అసలు ప్రజలు నాకు వచ్చి అడుగుతున్నారు, కానీ అప్పుడు మనం అదే ఈ పెట్టుకుంటూ పోయినాం వర్కులు. ఒకటే పర్ ఇయర్ కదా సార్, ఒకటే వాటికి కోట్లు ఇయర్ కదా, చేసుకుంటూ వస్తున్నాం. ఆ గణేష్ నగరంలోకి పాపం వాన వచ్చిందంటే మాకు ఆ లోతు ఉత్త సింకు మొత్తం బురద, కాలువల బురద వచ్చి నిలబడుతుంది. వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి ఇంకో కాలువ 50 లక్షలు ఛార్జ్ అని చెప్పి పక్క రోడ్డుకి మళ్ళీ ఏరియా కాలువకి డివైడ్ చేసినాం జరిగింది సార్. ఓకే అండి, అదే దాదాపుగా 13-14 కోట్ల ఇప్పుడు ఇవన్నీ జరిగిందంటే అది ఒక 60 లక్షలు, ఇది ఒక 50, అంతా ఒక 12 లక్షల 12 కోట్ల 50 లక్షలు. ఈ 12 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో మీరు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి పర్సెంటేజ్ డిమాండ్ చేశారని ఒక ఆరోపణ ఉంది మీ పైన. దీనిపై మీరేమంటారు సార్? ఒకటి, ఎక్కడైనా కానీ మా వార్డులో 3 కాంట్రాక్ట్ చేసినారు, వాళ్ళని కనుక్కోండి. ఒక్క 10,000 నాకు ఇచ్చింటే ఏడైనా కానీ లేదనకుండా ఒక్క ఎన్నెల రవి ఒక్కడు 10,000 ఇచ్చినాడు. అది కూడా ఏంటికంటే మా 34 వాటిలో సంక్రాంతికి ముగ్గులు పోటీ పెట్టినాము సార్, మీరు ఏమైనా ప్రైజ్ ఇస్తారా సార్ అని కూడా అడిగితే ఆయన ఇస్తా అన్నాడు. నువ్వే ఏమన్నా అంటే ఆయననే మన ఏందంటావు ఫ్రిడ్జ్ ఇచ్చినాడు. నాదొక్కటి తప్ప ఎక్కడ మన వాళ్ళతో టీ కూడా తాగలేదు, ఎక్కడ టిఫిన్ కూడా చేయలేదు. వాళ్ళని కాల్చుంటే కనుక్కోండి. మనం 34 వాటిలో టీడీపీలను కూడా కనుక్కోమను. నా లంచం ఏడన్నా కానీ ఒక్క 10,000 తీసుకున్నట్లు పుట్టిస్తే నేను ఓకే సార్. ఓకే అండి, ఇప్పుడు కార్పొరేటర్ వెంకటేశ్వర్లు అనే మనిషి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ నిత్యం తన వ్యాపార లావాదేవీల్లో బిజీగా ఉంటూ స్థానిక సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండరు అనే ఒక విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? లేదు సార్, ఫ్లాట్ వ్యాపారం అంటే మన పెద్ద కోట్లే తగ్గారు సార్. మన ఇంటి ఖర్చులకి, నా పిల్లల చదువులకి, నా భార్యకి ఇంటికాడే ఉంటుంది. ఏదన్నా ఒకటి ఫ్లాట్ సంవత్సరంలో 2-3 ఫ్లాట్లు దొరికితే అమ్ముకోనడం, దాని మీద కమిషన్ వస్తే తీసుకోవడం. ఒక ఇండ్లు కూడా ఒక 5-6 ఇండ్లు కట్టించి అమ్మినాను. దాంట్లో ఇండ్లు కట్టించి అమ్మినప్పుడల్లా ఒక 5 లక్షలు 4 లక్షలు కూడా మనకు వచ్చేది. దాని మీద జీవ ఆధారం తప్ప మనం ఏంటి మిల్లేదు సార్. ఎక్కడ నేను ఇప్పుడు నా భార్య ఇంటికాడే, నేను ఇంటికాడే, నా కొడుకులు చదివించుకున్నా. మా నాయన సంపాదించిన ఆస్తి 10 ఎకరాల 11 సెంట్లు మొత్తం అమ్మేసినాం సార్. మా 5 మంది అన్నదమ్ములు పంచుకున్నాము. ఆ ఆస్తి అమ్ముకొని వచ్చి ఇక్కడ స్థలం తీసుకున్నాను. ఇంకా దాని మీదే నా భార్యగా టీ హోటల్ పెట్టేది ఫస్ట్ వచ్చేవారు అసలు. ఇంకా ఇప్పుడు కార్పొరేటర్, స్టోరీ డీలర్ వచ్చినాక బంద్ చేయించి ఇంటికాడ పెట్టుకున్నాను. అంత తప్ప ఏరే ఆదాయం అనేది నాకు ఎక్కడ లేదు. ఎక్కడ నేను ఏరే పని కూడా చేయలేదు కూడా. అంటే ఫస్ట్ పెళ్లి కాకముందు 1 బండి కొట్టినా సార్ కర్నూలులో. పెళ్ళైనాక కూడా ఒక 4 ఏళ్ళు కొట్టినాను. ఇంకా సారు వచ్చినాక ఇన్ఛార్జ్ లెక్క నన్ను పెట్టే ఈ వార్డులో సేవ చేసుకుంటున్నాను సార్. ఎవరు మనం సార్ను కూడా ఒక పార్టీ తరఫున ఒక 1000 రూపాయలు అని కూడా నేను ఎప్పుడు అడగలేదు. నేను సేవ చేసుకుంటా పోయినా, నాకు 10 మంది సంతోషంగా అందరితో కలిసి ఉండాలనే నేను ఈ ఉద్దేశంతో పోయినాం. కానీ నన్ను డబ్బు కాసి ఇచ్చింటే ఈరోజు ఇది కాదు సార్. నేను ఫ్లాట్ వ్యాపారం ఇల్లు కట్టించుకుంటా పోయింటే కూడా నేను ఒక స్థాయి పోయేటోడిని. కానీ పార్టీ తరఫున ఉన్నాను కాబట్టి సేవ చేసుకుంటే, ఈ కార్పొరేటర్ చేసుకుంటా కొంచెం ఖర్చులు అయిపోయి అన్నీ అయిపోయినాయి సార్. ఏం లేదు నాకైతే. ఎక్కడైనా కానీ నా అకౌంట్ల నెంబర్లు మొత్తం 4 ఉంటాయి, 4 ఇచ్చేస్తా. ఎక్కడైనా కానీ నా ఇంట్లో ఆధార్ కార్డు ఇస్తే ఎక్కడైనా చెక్ చేసుకోండి. నాకుండేది ఊరికాడ 3 ఎకరాల భూమి ఉంది, ఇది ఒక ఇల్లు ఉంది. నా కొడుకు పేరు మీద చిన్న కొడుకు జాబ్ విశాఖపట్నంలో ఉంటాడు. నా చిన్న కొడుకు పేరు మీద ఒక 3 సెంట్లు రిజిస్టర్లు లోన్ తీసుకున్నాడు. అది కూడా అంత తప్ప మాకు పేరు మీద ఏం ఆస్తులు లేవు, ఎక్కడ అకౌంట్లో డబ్బులు లేవు, ఎక్కడ మా వడ్డీకి ఇచ్చిన డబ్బులు కూడా లేవు. ఓకే అండి, ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నాడు అనే ఒక వాదన అనిపిస్తుంది. ఇది వాస్తవం కాదంటారా సార్? ఇప్పుడు ఒక మాట, సరే ఈ పార్టీ ఇచ్చిపెట్టి టీడీపీలోకి పోతా, వాళ్ళు ఏమన్నా మనకి ఒక ఎకర భూమి రాసి ఇచ్చి పట్టు వెంకటేశ్వర్లు అని ఇస్తాడా? ఎవరైతే ఇయ్యారు కదా. మనం ఒక పార్టీ తరఫున ఉన్నాక అదే పార్టీలో మనం నష్టానికి కానీ లాభానికి కానీ ఉండాలి. కానీ పార్టీ మారిందంటే మా వార్డు వాళ్ళకి మకం ఎత్తుకొని మకం కూడా చూపలేదు సార్. అది అబద్ధం సార్. నాకైతే అడిగినారు, పార్టీ కండవ కప్పుకో 5 లక్షలు ఇస్తామన్నారు. 5 కోట్లు ఇచ్చినా కానీ నేను పార్టీ అయితే మారాను. ఎందుకంటే పార్టీ మారినామంటే ఒక డబ్బులు కమ్మడ వినడానికి యాలి ఉండదు సార్. అది బతికి లాభంలే. నన్ను చిన్న ఉన్నప్పటి నుండి
నేను ఒక ప్రజలలో నేను ఎస్టీ వాడిని అయినా కూడా నేను మొత్తం ధ్యానకొండ మండలం కానీ కిషోర్ మండలం కానీ ఎల్లుర్తి మండలం కానీ నేను అన్ని తిరుక్కుంటూ వచ్చినా కదా. ఎక్కడైనా కానీ వెంకటేశ్వర అంటే ఒక మంచివాడు అనేది పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు పార్టీ మారితే ఒక 10 లక్షలు ఇస్తాను అనుకో సార్, మహా అంటే 10 లక్షలు ఎటుకైతే సరికాలం. కానీ మీ జనాల ముందర మీ విలేకరుల కాడ వచ్చినానంటే మీరు పార్టీ మారినారు, మీరు ఎంత సంపాదించినారు, ఎంత కమ్మడి వేరంటే నాకు ఏం మకం పెట్టుకొని తిరుగుతాను సార్. నేను ఒకటే సార్, నా ప్రాణం ఉన్నంత వారికి నా జీవితం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రంగోపాల్రెడ్డి సార్ ఉన్నాడు, ఆయనకే అంకితం మనది. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆయనను వదిలిపెట్టి పక్క పోయే పరిస్థితి లేదు. ఆ వల్ల ఏరే వాళ్ళు దండుగా అనుకోవచ్చు, కానీ 5 లక్షలు ఇస్తామన్నారు, 5 కోట్లు ఇచ్చినా కూడా మారనని చెప్పేసినాను, వదిలిపెట్టి. అట్లా పార్టీ మారేది ఆలోచన కూడా లేదు సార్ మనకి. మరోసారి అవకాశం వస్తే కార్పొరేటర్ వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందా సార్? ఇప్పుడు అది కూడా కరెక్ట్ లేదు సార్. ఇప్పుడు ఎన్నికలకి మళ్ళీ ఎస్టీకి వచ్చింది అనుకో, ప్రజలైతే నా వైపున బాగుండారు, కానీ మనకి ఇంకా వద్దు అనుకుంటున్నాము. మా ఎమ్మెల్యే ఏం చెప్తాడో, కాటసాని రంగోపాల్రెడ్డి సార్ మా లేదు ఖచ్చితంగా ఉండాలి వెంకటేశ్వరం అంటే ఉండాల్సిందే, తప్పదు. పెద్ద ఆయన ఎటు చెప్తే అట్లే నేను ఆయన వద్దులే ఎందుకు వెంకటేశ్వరంగా ఏరియా వాళ్ళు ఉన్నారంటే కూడా ఏరియా వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి మనం రెడీ ఉన్నాం సార్. ఓకే అన్న, ఎన్నికలు ఏవైనప్పటికీ కూడాను అంతో ఇంతో డబ్బులు అయితే ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సార్ మీరు గత ఎన్నికల్లో ఎంత డబ్బులు ఖర్చు చేశారండి? నేనేం ఖర్చు చేయలేదు సార్. ఇప్పుడు మా బంధువే మా చిన్నాన్న కొడుకైనా టీడీపీ తరఫున ఉండే, నేను వైసీపీ తరఫున నేనుండా. ఆయన పందల మీద జీవాధారమైనది. నేను ఏంది లేదు, ఒక పార్టీకి పని చేసుకుంటా, వాటిలో స్టోర్ డీలర్ మా ఆయన కొడుకు పేరు వచ్చిన స్టోర్ మీద బతికిన మా ఆయన కొడుకు నేను అంతా దాన్ని ఇద్దరం కలిసి చేసుకుంటా, నానింత వాడింత తినుకుంటా వచ్చినాం, దాని మీద బతికినాం. తర్వాత కార్పొరేటర్ వచ్చింది. కార్పొరేటర్ వచ్చినాక మామూలుగా నాకు ఆయన పందులు ఉన్నాయి కదరా, నేను జీవాలను చూసుకుంటాను, నువ్వే నిలబడరా, నాకు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఆయన నాకు అవకాశం ఇచ్చినాడు. నువ్వు ఎట్లా నిందనే తిరుగులాడుతున్నావు 20 సంవత్సరాలు అంటే అని ఈ రకంగా మా ఇద్దరు సర్దుకొని వార్డుల నాయకులు అందరూ ప్రజలు పొదుపు లక్ష్మల అక్కలు ఆర్పీలు గీర్పులు అంతానా వెంకటేశ్వర అప్పుంటున్నాడు కదా, మీరే కదా అన్నదమ్ములు, ఎందుకు పోటీ వెంకటేశ్వర ఉన్నాడు, మీరు జీవాల మీద ఉంది కదా అంటే మంగ ఆయన పెద్ద మనసు చేసుకొని నాకే ఇచ్చినాడు. టీడీపీ తరఫున ఉండే మా చిన్న కొడుకు శివుడని ఆయన మనకే అవకాశం ఇచ్చారు. సర్లేరా నువ్వే ఉంటారు కదా, నువ్వు ఉంటే నేను ఉంటేమని చెప్పి మనకి అవకాశం ఇచ్చినాడు. అంటే గత ఎన్నికల్లో మీరు ఓటర్లకు డబ్బులు ఇవ్వలేదంటారు అసలు? డబ్బులు సార్ మీరు ఇంకోటి సార్, 52 వార్డులు ఎలక్షన్ జరిగింది మన వార్డులో. ఇప్పుడు టీడీపీలు ఉంటారు, వైసీపీలు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, కాంగ్రెస్లు ఉంటారు, మొత్తం ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఉంటారు. ఒక్కరు కాకుండా ఒక్కరైనా చెప్తారు కదా, నా ఇంటికి 500 ఇచ్చినాడు, 1000 రూపాయలు ఇచ్చినాడు అని. ఇప్పుడు అందరంటే వైసీపీ పార్టీ ఉంటే చెప్పారనుకో, కదమ పార్టీలో డబ్బులు ఇచ్చి గెలిచినాడు అంటారు కదా. నేను ఎక్కడ ఒక 10,000 కూడా పంచలేదు సార్. లేదనకుండా గెలిచిన తర్వాత ఒక 5 లక్షలు పెట్టి వార్డు ప్రజల్ని మొత్తం పొదుపు లక్ష్మలని మనకి అంతా వార్డుకి సంబంధించిన వాళ్ళని మొత్తము ఒక పొట్టేళ్ళు చికెను బచ్చాలు చేసి భోజనం పెట్టినా కడిపింటా సార్. అంత తప్ప నేను ఒక 10,000 కూడా ఎవరికి వెళ్ళలేదు సార్. నిజం ఇది, నువ్వు కనుకుండా ఒకటి ఉండాలా, కనుక్కోకుండా ఒకటి ఉండాలా. వెంకటేసి ఒక మాట చెప్పినాడంటే అబద్ధం చెప్పడం అనేది ఒక నాది పెట్టుకున్నా సార్, అదొకటే నాకు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, నమస్కారం సార్. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 34వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్టుగా స్థానిక కార్పొరేటర్ ఎరుకల వెంకటేశ్వర చెప్తున్నారు. అయితే ఆయన చెబుతున్నది వాస్తవం కాదో తెలుసుకునేందుకు స్థానికులను అడిగి వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? సార్ నమస్కారం సార్, మద్దాయి సార్. మీ కార్పొరేటర్ పేరేమండి? ఎరుకల వెంకటేశ్వర సార్, వెంకటేశ్వర్. మీ కార్పొరేటర్ ఈ 34వ వార్డును అభివృద్ధి చేశారా? మంచిగా చేస్తున్నాడు సార్, బాగున్నాడు, ప్రజలలోనే అందుబాటులో ఉన్నాడు. ప్రతిదానికి ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడైనా కానీ అందుబాటులోనే ఉండి మంచిగా చేసి తిరుగులాట చేస్తున్నాడు సార్. ఏమేమి అభివృద్ధి పనులు చేశారండి? సీసీ రోడ్లు, డ్రైనేజీ వల్ల బాగా చేస్తున్నాడు సార్, బాగుందంతా అందుబాటులోనే ఉండదు, ప్రజలలో అయితే అందుబాటులో ఉన్నాడు సార్. బరు మీ పేరు? ముస్తఫా ఖాన్. ఈ కార్పొరేటర్ పేరేమండి? వెంకటేశ్వర్. ఈ కార్పొరేటర్ ఈ వార్డు అభివృద్ధి కృషి చేస్తున్నారా? చేస్తున్నాడు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారండి? అంటే రోడ్లు, డ్రైనేజ్ అవన్నీ సిస్టమ్స్ బాగానే డెవలప్ చేశాడు ఈ 3-4 ఇయర్స్లో. అంటే మీ వార్డు కార్పొరేటర్ తన వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ అసలు స్థానికులకు అందుబాటులో ఉంటారు, సమస్యలు చెప్పుకునేందుకు అని ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, పని అనేది కంటికి కనబడుతుంది కదా ఆల్రెడీ మనం చెప్పేది. పెద్దయినా మీ పేరు? నా పేరు పుల్లన్న సార్. మీ వార్డు కార్పొరేటర్ పేరేమన్నా? వెంకటేశ్వర్లు సార్, వెంకటేశ్వర్లు. మీ కార్పొరేటర్ ఈ వార్డును అభివృద్ధి చేశారా? బాగా చేసినాడు సార్. డ్రైనేజీలు కానీ, సిసి రోడ్లు కానీ, పార్కులు కానీ అన్నీ బాగా అభివృద్ధి చేస్తున్నాడు. పిలిచినప్పుడు అందుబాటులో ఉంటాడు, అన్నీ బాగానే చేస్తాడు సార్.
మీ పేరండి? మన్సూర్ అండి. మీ వార్డు కార్పొరేటర్ వెంకటేశ్వర్లు గారు ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నారా? కృషి చేస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి పనులు చేశారా? మంచి పని చేస్తున్నారు, మంచి వర్క్ చేస్తున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని గోపీనగర్, గీతానగర్ అన్ని సీసీ రోడ్లు, కాలువలు అయిపోయినాయి. మురాయినగర్ గ్రావెల్ రోడ్డు, కాలువలు కూడా అయిపోయినాయి. ఇంకా గుర్రాలెట్టు పైన అవన్నీ చేయాలా. ఇంకా దండి గుంజి బండి గురించి చేపిస్తే కూడా డే చేసి బాగుంటుంది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 34వ వార్డు అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్టుగా స్థానిక కార్పొరేటర్ ఎరుకల వెంకటేశ్వర్లు చెబుతున్నారు. భవిష్యత్తులో మరోసారి తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఎన్నికల బరిలో కార్పొరేటర్ ఎన్నికల బరిలో నిలిచి ఖచ్చితంగా గెలిచి తీరుతారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లాలో.